బ్రహ్మాండ మీ అందరికి క్షణం ప్రియ సహోదరి సందార పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే 91వ కీర్తన 15వ వచనము. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. హల్లెలూయా. ప్రియ సహోదరి సందార దేవుడి వచనం అంతా మాట్లాడుతున్నాడు. దేవునికి మనం మొరపెడితే దేవుడు మనకి ఉత్తరం ఇస్తాడు. మనం కలిగి ఉన్న శ్రమలో దేవుడు మనకి తోడై ఉంటాడు. మన జీవితంలో చూసినట్లయితే అనేక మందికి అనేక రకాలైన శ్రమలు వారి జీవితంలో ఉంటాయి. ప్రియ సహోదరి సోదరు, ఆ శ్రమల వల్ల వారు కృంగిపోయేవారుగా ఉంటారు, నిరాశలోకి వెళ్ళేవారుగా ఉంటారు, నిస్పృహలోకి వెళ్ళి నిస్పృహలోకి వెళ్ళి జీవితం మీద విరక్తి కలిగి జీవితం మీద విరక్తి చెంది నా బ్రతుకు ఎందుకు, నేను మరణిస్తే బాగుండు, ఇంతకాలం జీవించాను కదా ఇక చాలు అని అనుకుంటూ ఉంటారు. ప్రియ సహోదరి సోదరు, అనేక మంది దేవుని ఎరిగిన వారు, దేవుని ఎరగని వారు కూడా వారు ఎదుర్కొంటున్న శ్రమలను బట్టి ఇలాగా కృంగిపోయేవారుగా ఉంటారు. ప్రియ సహోదరి సోదరు, దేవుడు ఆత్మీయులైన ఆయన బిడ్డలతో ఏం మాట్లాడుతున్నాడంటే, శ్రమలో మీరు మొరపెట్టినప్పుడు దేవుడు ఆలకించేవాడుగా ఉంటాడు. దేవుడు వాక్యంతో మాట్లాడుతున్నాడు. మీరు కలిగి ఉన్న శ్రమలో దేవుడు మీకు తోడై ఉంటాడు. ప్రియ సహోదరి సోదరు, ఆ శ్రమ ఏదైనా, అనారోగ్య పరిస్థితి అయినా, పరిస్థితి అయినా, శత్రువులు తరుముతున్న పరిస్థితి అయినా, శోధనకరమైన పరిస్థితి అయినా, అపజయకరమైన పరిస్థితి అయినా, అది ఏ పరిస్థితి అయినా ఆ శ్రమలో మీకు దేవుడు తోడుగా ఉంటాడు. దేవుడు మీరు కలిగి ఉన్న శ్రమలో నుండి మిమ్మల్ని విడిపించి గొప్ప చేస్తారని ఈరోజు వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నాను. ప్రియ సహోదరి సోదరా, కనుక మనం ఏం చేయాలండి? శ్రమలను బట్టి కృంగిపోకుండా, నిరాశ చెందకుండా, దేవుడి పట్ల కలిగిన విశ్వాసాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధికి దూరం అవ్వకుండా శ్రమలో దేవుడికి మనం మొరపెట్టేవారుగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, శ్రమలో మనం దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు మన మొర ఆలకించి ఆ శ్రమలో కూడా మనకు తోడుగా ఉంటాడు. ప్రియ సహోదరి సోదరా, యోసేపుని చెరసాల్లో వేసినప్పుడు చెరసాల్లో కూడా యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడండి. యోసేపు కలిగి ఉన్న శ్రమలో దేవుడు తోడుగా ఉన్నాడు. ప్రియ సహోదరి సోదరా, యోసేపు మంచిగా ఉన్నతమైన అధికారిగా రాజు దగ్గర ఉన్నప్పుడు దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు. శ్రమలో చెరసాల్లో ఉన్నప్పుడు యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. ప్రియ సహోదరి సోదరా, ఈ లోక మనిషిని చూసినట్లయితే మనకి ఏదైనా అనారోగ్య పరిస్థితి అయినా, ఆర్థిక సమస్యలతో బాధపడుతూ అప్పులు పాలయ్యి నిరాశలో ఉన్నట్లయితే, ప్రియ సహోదరి సోదరా, కుటుంబ సభ్యులను కోల్పోయి మనము దుఃఖంలో నిండిన వారై ఉంటే, ప్రియ సహోదరి సోదరా, అపజయం పాలయ్యి, నవ్వుల పాలయ్యి, అవమానంతో అల్లాడుతున్న వారిగా ఉన్నట్లయితే, ఈ లోక మనుషులు అయితే ఏం చేస్తారండి? మనం కలిగి ఉన్న శ్రమలో వాళ్ళని విడిచిపెట్టేవారుగా ఉంటారు. అమ్మో వారితో మనం ఉండకూడదు, వారు అలాంటి వారు, ఇలాంటి వారు అని వారితో మేము ఉండకూడదు, వాళ్ళ శ్రమలు, వాళ్ళ కష్టాలు మాకు అంటుకుంటాయేమో అనే ఆలోచనలో ఉంటూ ఉంటారు. ప్రియ సహోదరి, కానీ దేవుడు నమ్మదగినవాడు. మనం నమ్ముకున్న దేవుడు నమ్మదగినవాడు, శక్తివంతుడు, ఎప్పుడు ఒకేలాగా ఆయన ప్రేమను మన పట్ల కనపరిచే దేవుడు, ఎప్పుడు ఒకేలాగా ఆయన తోడును మనకు అనుగ్రహించే దేవుడు. ఆయన మన పట్ల అనుకున్నది మన జీవితంలో నెరవేర్చే దేవుడు. ప్రియ సహోదరి సోదరా, శ్రమ వల్ల చెరసాలలో యోసేపు ఉన్నప్పుడు చెరసాలలో కూడా యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. ప్రియ సహోదరి సోదరా, చెరసాలలో ఉన్నప్పుడు యోసేపుని దేవుడు విడిచిపెట్టలేదండి, అప్పుడు కూడా తోడుగా ఉన్నాడు. కానీ ఈ లోక మనుషులైతే మనకి ఆస్తి, పేరు, ప్రఖ్యాతులు, ఉన్నతమైన స్థితి, ఆరోగ్యము, ఆశీర్వాదము, మంచి పేరు, కార్లు, డబ్బులు, పదవులు, ఇవన్నీ ఉన్నప్పుడే మనతో ఉంటారండి మనుషులు.
వాళ్ళ తోడును మనకు అనుగ్రహించేవారుగా ఉంటారు. ఇవన్నీ ఉన్నంత కాలమే. కానీ ఇవన్నీ కోల్పోయి మనము అనారోగ్య పాలైన, కుటుంబ సభ్యులను కోల్పోయిన, జీవితంలో నిరాశలోకి వెళ్ళి అపజయం పొందుకొని తల్లడిల్లుతున్న పరిస్థితులు, అప్పులు పాలైన ఇలాంటి పరిస్థితుల్లో మనలను ఎవరు ప్రేమించేవారుగా ఉండరు, మనకు తోడుగా ఉండాలని కోరుకోరు. కానీ దేవుడైతే యోసేపుకు దేవుడు చెరసాలలో కూడా తోడుగా ఉన్నాడండి. దేవుని తోడు ఎంతో ఉన్నతమైనది. ప్రియ సహోదరి సోదరులారా, శ్రమలో కూడా ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. ఎంత గొప్ప దేవుడు అండి మనం నమ్ముకున్న దేవుడు. శ్రమలో కూడా మనకు తోడుగా ఉంటాడు. ప్రియ సహోదరి సోదరులారా, కలిగి ఉన్న శ్రమను బట్టి మీ కుటుంబ సభ్యులు, మీ బంధుమిత్రులు, మీ స్నేహితులు, ప్రియ సహోదరి సోదరులు, మీకు తెలిసిన వారు మీకు దూరమై ఉండొచ్చు, మిమ్మల్ని విడిచిపెట్టి ఉండొచ్చు, మీతో మాట్లాడకుండా ఉండొచ్చు. ప్రియ సహోదరి సోదరులారా, మీకు సహాయం చేయకుండా ఉండొచ్చు. కానీ శ్రమలో కూడా మీరు నమ్ముకున్న దేవుడు శ్రమలో కూడా మీకు తోడై ఉంటాడు. మీరు శ్రమలో ఉండి మీరు చేసిన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మిమ్మలను మీరు కలిగి ఉన్న శ్రమలో నుండి విడిపిస్తాడు. ప్రియ సహోదరి సోదరులారా, ఆయన వాక్ ద్వారా మిమ్మల్ని స్వస్థపరిచి మీరు కలిగి ఉన్న శ్రమలో నుండి మిమ్మల్ని విడిపించి మీ జీవితంలో అద్భుతాలు చేసి మిమ్మల్ని ఉన్నతమైన సాక్షులుగా నిలబెట్టే దేవుడు. ప్రియ సహోదరి సోదరులారా, కనుక శ్రమల వల్ల మీరు కృంగిపోవద్దు. ప్రియ సహోదరి సోదరులారా, యోసేపు ఏం చేశాడండి? ఆ రాజు భార్య యోసేపుతో పాపం చేయాలని ప్రయత్నించినప్పుడు యోసేపు ఏం చేశాడండి? ఒప్పుకోలేదు. అన్యాయంగా ఏం చేసిందండి? ఆమె యోసేపు మీద నేరం మోపి అన్యాయంగా చెరసాల్లో పడివేసింది. ప్రియ సహోదరి సోదరులారా, అన్యాయంగా యోసేపు చెరసాల పాలయ్యేలాగా ఆమె చేసింది. ప్రియ సహోదరి సోదరులారా, కానీ యోసేపు దేవుణ్ణి విడిచిపెట్టలేదండి. విశ్వాసులైన మనందరితో దేవుడు వాక్యందని మనతో మాట్లాడుతాం. మనం కలిగి ఉన్న శ్రమను బట్టి మనం ఎటువంటి దీనస్థితికి వెళ్ళినా, ఎంత కష్టాలు అనుభవిస్తున్నా, ఎన్ని అవమానాలు మనం భరిస్తున్నా, మనం మాత్రం దేవుని విడిచిపెట్టేవారుగా ఉండకూడదు. దేవుని సన్నిధికి దూరం అయ్యేవారుగా ఉండకూడదు. ప్రియ సహోదరి సోదరులారా, దేవుని విశ్వసించడం మానేవారుగా ఉండకూడదు. దేవుని బిడ్డగా జీవించడం మానేవారుగా ఉండరు. కొంతమంది చూసినట్లయితే ఎంత భక్తిగా నీతిగా జీవిస్తున్న దేవుడు దేవుడు మా ప్రార్థన ఆలకించట్లేదు, మాకు జవాబుని ఇవ్వట్లేదు, మాకు సహాయాన్ని అనుగ్రహించట్లేదు, పాపం చేసి ఇష్టానుసారంగా జీవించే వాళ్ళు ఉన్నతమైన స్థితిలో ఉంటున్నారని అనేక మంది బాధపడుతూ ఉంటారు. దేవుని నమ్ముకొని దేవుని విశ్వసిస్తూ విశ్వాసయాత్రలో నడుస్తూ మేము ఉండచుండగా శ్రమల పాలవుతున్నాం, నిందల పాలవుతున్నాం అని అనుకుంటూ ఉంటారు. దేవుని వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరులారా, శ్రమలో కూడా మీకు దేవుడు తోడుగా ఉంటాడు. మీ ప్రార్థన ఆలకించి దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని విడిపిస్తాడు. ప్రియ సహోదరి సోదరులారా, ఈ శ్రమలు అనేవి మన విశ్వాసాన్ని పరీక్షించడం కోసం దేవుడు మన జీవితంలో అనుమతిస్తాడు. శ్రమల్లో దేవుడికి మనం దగ్గరయ్యేవారుగా ఉంటాం. ఈ లోక మనుషులు దూరం అయిపోయి ఉండొచ్చు, కానీ శ్రమలో కూడా మనకు తోడుగా నిలిచే దేవుడు మనం నమ్ముకున్న దేవుడు. ప్రియ సహోదరి సోదరులారా, శ్రమలో కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడు, మన ప్రార్థన ఆలకిస్తాడు. ప్రియ సహోదరి సోదరులారా, ఆ శ్రమలో దేవుడు మనకు తోడే ఉండి మనల్ని విడిపించేవాడుగా ఉంటాడు. ఒకానొక రోజున ఒక సిటీకి వెళ్ళటం జరిగింది. ఆ సిటీలో అమ్మమ్మను బస్సు ఎక్కించడానికి నేను మా తమ్ముడు, అంటే మా బాబాయ్ వాళ్ళ అబ్బాయి, నేను మా తమ్ముడు వెళ్ళాం. ఎందుకంటే వాడిని ఎందుకు తీసుకువెళ్ళానంటే మా అమ్మగారు ఇచ్చి పంపించారు, నాకు రోడ్డు దాటడం సరిగా రాదని. అయితే మా అమ్మమ్మని మేము బస్సు ఎక్కడానికి వెళ్ళాం. బస్సు ఎక్కించి ఇంటికి వచ్చేటప్పుడు ఏమైందంటే
ఆటో బుక్ చేసినప్పుడు ఆటో ఇటువైపు రోడ్డుకి రాకుండా అటువైపు రోడ్డుకి వచ్చింది. మళ్ళీ 2 రోడ్డులు, చాలా పెద్ద రోడ్లు దాటాల్సిన పరిస్థితి ఏర్పడింది. మా తమ్ముడు ఏం చేశాడంటే, మా తమ్ముడు నేను ఇద్దరం కలిసి వెళ్తున్నాం. వాడు ఏం చేశాడంటే మా అక్క ముందు వెళ్ళిపోతుందని అనుకున్నాడు. నేనేమో మధ్యలో వెహికల్స్ రావడం వల్ల మధ్యలో ఆగిపోయా. ప్రియ సహోదరి సోదరా, మధ్యలో ఆగిపోయా. తర్వాత కొంచెం ముందుకు ఒక రోడ్డు దాటిన వెంటనే మధ్యలో 4 రోడ్లు ఉన్నాయి. అక్కడ నేను వెళ్తూ ఉండగా ఒకే ఒక్క అడుగు దూరంలో 4 వైపుల నుండి వెహికల్స్ ఆగినాయి. ప్రియ సహోదరి సోదరా, నా జీవితంలో మర్చిపోలేని సంఘటన అది. 4 రోడ్ల మధ్యలో నేను ఉన్నా. 4 వైపుల నుండి 4 వెహికల్స్ ఒకే ఒక్క అడుగు దూరంలో ఆగినాయి. స్పీడ్గా వచ్చినాయి, అవి ఆగినాయి. ప్రియ సహోదరి సోదరా, ఒక వైపు లారీ, ఒకవైపు ఆటో, ఒకవైపు కారు, ఒకవైపు బైక్, 4 వైపుల నుండి వచ్చారు. ఒక్క అడుగు దూరంలోనే చాలా స్పీడ్గా వచ్చారు. మధ్యలో నేను ఉన్నా. ప్రియ సహోదరి సోదరా, ఒకే ఒక్క క్షణము కన్ను మూసుకొని ప్రార్థన చేసుకున్నా. ప్రభువా, ఇక నాకు అర్థమైపోయింది నేను బ్రతకను. అవి ఎంతో వేగంగా వచ్చే మధ్యలో నేను ఉండిపోయా. కానీ వాళ్ళు స్పీడ్ బ్రేక్ వేసి సడన్గా ఆపారు. ప్రియ సహోదరి సోదరా, అవి స్పీడ్గా వస్తున్న సమయంలో నేను మధ్యలో ఆగిపోయి ఒక ప్రార్థన చేసుకున్నా. ప్రభువా, నేను నీ దగ్గరికి వచ్చేస్తున్నా. నా తల్లిని, నా అన్నలను, నేను ప్రేమించే స్నేహితులను జాగ్రత్తగా చూసుకో. వాళ్ళకి నువ్వే అంత, వాళ్ళు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి అని ప్రార్థన చేశా. ప్రియ సహోదరి సోదరా, నా తల్లి గురించి, నా అన్నల గురించి, నేను ప్రేమించే స్నేహితుల గురించి, మా సంఘ కాపరి గురించి ప్రియ సహోదరి సోదరా ప్రార్థన చేసి ఒక క్షణము సిద్ధపడ్డా దేవుడి దగ్గరికి వెళ్ళడానికి. ప్రియ సహోదరి సోదరా, దేవుడు ఆ క్షణంలో దేవుని వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు. ఏమని అంటే, నీ వాగ్దానాన్ని నువ్వు మర్చిపోతున్నావు అని. నా వాగ్దానాన్ని దేవుడు నాకు గుర్తు చేశాడు. ప్రియ సహోదరి సోదరా, లాస్ట్ ఇయర్ నాకు వచ్చిన వాగ్దానం, నేను నీకు దీర్ఘాయువును కలగజేతును. దేవుడు నాకు దీర్ఘాయుష్ని ఇస్తాడని దేవుడు మాతో మాట్లాడాడు. దేవుడు అక్షర నా వాగ్దానాన్ని నాకు గుర్తు చేశాడు. ప్రియ సహోదరి సోదరా, నిజంగా శ్రమ సమయంలో సాతాను మనలను అనేక విధాలుగా మన ప్రాణాన్ని తీయాలని అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అప్పుడు మనం ఏం చేయాలండి? దేవుడి మీద నమ్మకంతో, విశ్వాసం కలిగి ఎదురు చూసేవారుగా ఉండాలి. అన్ని వైపుల దారులు మూసుకొని పోయాయండి నేను బయటపడాలి. కానీ దేవుడు పైనుండి ఆయన ఉన్నతమైన సహాయాన్ని అనుగ్రహించి నా ప్రాణాలను కాపాడాడు. ఎంతో వేగంగా వచ్చిన వాహనాలు బ్రేక్ వేసి ఒక్కడుగు దూరంలోనే ప్రతి ఒక్క వాహనం ఆగినాయి. 4 వైపులా 4 వాహనాలు ఆగాయి. ప్రియ సహోదరి సోదరా, దేవుడు శ్రమలో కూడా నాకు తోడై ఉన్నాడు. కాబట్టి శ్రమలో దేవుడు నాకు తోడై ఉండి నన్ను విడిపించి నా ప్రాణాలను కాపాడాడు. ప్రియ సహోదరి సోదరి, ఎంత గొప్ప దేవుడు అండి. శ్రమలో దేవుడు నాకు తోడై ఉండి ఆయన వాక్కు ద్వారా నన్ను స్వస్థపరిచి నన్ను విడిపించాడు. ప్రియ సహోదరి సోదరా, దేవుడు నాకు ఆ వాగ్దానాన్ని గుర్తు చేశాడు కాబట్టే నేను అక్కడ నిలబడ్డానండి. లేకపోతే నేను తొందరపడి ఏదో ఒక వైపు నేను వెళ్ళిపోయినట్లయితే ఏదో ఒక వాహనం కింద నేను పడిపోయేదాన్ని. ప్రియ సహోదరి సోదరి, కానీ దేవుని మాట ద్వారా అక్కడ నేను ఉన్నతమైన స్వస్థతను పొందుకొని, శ్రమలో దేవుని తోడుని పొందుకొని ఉన్నతంగా దేవుడు నా ప్రాణాలు కాపాడాడు. ఆ క్షణం దేవుడిని
ఎంతగా మహిమపరిచానంటే ప్రియ సహోదరి సోదరుని ఎంతో మహిమపరిచా. మా ఇంటికి వెళ్ళాక మా అమ్మకు చెప్పి ఇలా జరిగింది, దేవుడు కాపాడాడు. ప్రియ సహోదరి సోదరా, ఎంత గొప్పగా దేవుడు కాపాడాడంటే అంత గొప్పగా దేవుడు నా జీవితంలో కాపాడాడు. ప్రియ సహోదరి సోదరా, ఇది 2024లో నా జీవితంలో జరిగిన సంఘటన. ప్రియ సహోదరి సోదరా, ఆ సంవత్సరం దేవుడు నాకు దీర్ఘాలను కలుగు చేస్తా అన్నాడు. నిజంగా ఆయన వాగ్దానాన్ని దేవుడు నా జీవితంలో నెరవేర్చాడు. ప్రియ సహోదరి సోదరా, మనం కలిగి ఉన్న శ్రమలను బట్టి మనము కృంగిపోయేవారుగా ఉంటాం. ప్రియ సహోదరి సోదరా, సాతాను నాలో ఏమన్నా సాతాను మాట నేను విన్నట్లయితే ఆ క్షణంలో నేను ఏదో ఒక వాహనం కింద పడేదాన్ని. కానీ దేవుడిచ్చిన వాగ్దానాన్ని నమ్మి విశ్వసించి అక్కడే ఉన్నాను కాబట్టి దేవుడు ఆపాడు. ప్రియ సహోదరి, దేవుడు శ్రమలో తోడే ఉండి నాకు ఆయన వాక్ ద్వారా స్వస్థపరిచి నన్ను విడిపించి ప్రియ సహోదరి సోదరా నా జీవితంలో అద్భుతాన్ని చేశారు. ప్రియ సహోదరి సోదరా, ఆ క్షణం నేను మరణించినట్లయితే ఇప్పుడు మీ ముందు నిలబడేదాన్ని కాదు. ప్రియ సహోదరి సోదరా, దేవుడు ఎంతో గొప్ప కృపను నా జీవితంలో కుమ్మరించాడు. ప్రియ సహోదరి సోదరా, ఇక్కడ చూసినట్లయితే మన జీవితంలో అక్కడ ఆ సంఘటన జరిగినప్పుడు ఆ 4 వాహనాలు కడుగులో ఆగినప్పుడు నా కళ్ళమ్మట నీళ్ళు వచ్చాయి. చాలా బాధ అనిపించింది. ఎంత ఉన్నతమైన ప్రేమను దేవుడు నా పట్ల కనపరిచాడని ఎంతగానో నా కళ్ళమ్మట నీళ్ళు వచ్చాయి. వాళ్ళందరూ నన్ను చూసి ఆ వాహనాల్లో ఉండే వాళ్ళందరూ ఎవరు ఒక్క మాట కూడా అనకుండా నా మీద జాలిపడి వాళ్ళు ఏమన్నారంటే, అమ్మ ఇట్లుండి వెళ్ళు నువ్వు అని అక్కడ ఉన్న వాళ్ళు నాకు దారి చూపించారు. ప్రియ సహోదరి సోదరా, ఇటు నుండి వెళ్తే నీకు ఏ వాహనాలు అడ్డురావు, ఇటువైపు వెళ్ళమాకు అని వాళ్ళు నాకు తెలియజేశారు. ప్రియ సహోదరి సోదరా, వాళ్ళు నా పట్ల అలా కనికరపడడం కూడా అది దేవుని మహాకృపే. ప్రియ సహోదరి సోదరా, అదే ఎవరైనా ఏమంటారండి, కళ్ళు కనపట్లేదమ్మా నీకు రోడ్డు దాట రాదా అసలు అని ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటారు, గద్దిస్తారు, నీ వల్ల మా ప్రాణాలు పోయాయి అని బెదిరిస్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఎంతో కనికరపడి ఎంతగానో నా పట్ల దేవుడు ఉన్నతమైన ప్రేమను కనపరిచారు. ప్రియ సహోదరి సోదరా, దేవుని శ్రమలో కూడా మనకు తోడై ఉంటానండి. శ్రమలో కూడా మనకు తోడై ఉండి ఆయన వాక్కు ద్వారా మనల్ని స్వస్థపరిచి మన ప్రార్థన ఆలకించి మనల్ని కాపాడుతూ ఉంటాడు. ప్రియ సహోదరి సోదరా, ముఖ్యంగా దైవజనుల ప్రార్థన, నా తల్లి ప్రార్థన, నన్ను ప్రేమించే స్నేహితులు చేసే ప్రార్థన, అనేక ప్రజలు నా కోసం చేసిన ప్రార్థన, చివరిగా నేను చేసుకుంటున్న చిన్న ప్రార్థనలు నన్ను ఆ క్షణంలో కాపాడి ఉంటాయి అని అనుకున్నా. ప్రియ సహోదరి సోదరా, దానియేలు గారిని సింహాల బోన్లో వేసేటప్పుడు ప్రార్థన చేసే సమయం లేదండి ఆయనకి, కానీ ఆయన కాపాడబడ్డాడు. ఆయన ఎప్పుడో ముమ్మారు చేసిన ప్రార్థనలు సింహాల బోన్లో నుండి కూడా దానియేలు గారిని రక్షించి శక్తివంతమైన ప్రార్థన దానియేలు గారు చేశారు. ప్రియ సహోదరి సోదరా, శ్రమలో మనకు దేవుడు తోడై ఉంటాడు. ఆ రోజు దేవుడు నా జీవితంలో చేసిన మేలు నా జీవితంలో ఎప్పుడు మర్చిపోలేనండి. ఆ 4 వాహనాలు ఒక్కొక్క అడుగు దూరంలో ఉండి మధ్యలో నేను ఉండి దేవుడు ఉన్నతమైన కృపను అనుగ్రహించి శ్రమలో నాకు తోడై ఉండి ఆయన వాక్కు ద్వారా స్వస్థపరిచి నన్ను విడిపించి నా జీవితంలో అద్భుతాన్ని చేశాడు. ప్రియ సహోదరి సోదరా, నా జీవితంలో చేసిన అద్భుతం మీ అందరి జీవితంలో కూడా దేవుడు చేశాడు. ప్రియ సహోదరి సోదరా, కనుక శ్రమలో మనకు తోడై ఉండే దేవుణ్ణి
శ్రమలో మనం మొరపెట్టినప్పుడు ఆ మొర ఆలకించి ఆయన వాకు ద్వారా స్వస్థపరిచి మన జీవితంలో అద్భుత ఆశ్చర్యకారాలు చేసి మనల్ని సాక్షులుగా నిలబెట్టే దేవుని వైపు మనము చూసేవారుగా, ఆ దేవుని విశ్వసించేవారుగా, ఆ దేవుని సహాయం కోసం ఎదురు చూసేవారుగా, నిరీక్షణతో మనం ఉండేవారుగా ఉండాలని దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము 8వ వచనము. అప్పుడు పోప్లీ యొక్క తండ్రి జ్వరము చేతను రక్తభేది చేతను బాధపడుచు పండుకొని ఉండెను. పౌలు అతని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరిచెను. పోప్లీ యొక్క తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు పౌలు గారు ఏం చేశాడండి? ప్రార్థన చేశాడు. అతను స్వస్థత పొందుకున్నాడు. ప్రియ సహోదరి సోదరా, పోప్లీ తండ్రికి అనారోగ్యం వచ్చింది, శ్రమలో ఉన్నాడు. శ్రమలో ఉన్న అతని గురించి పౌలు గారు ప్రార్థన చేసినప్పుడు అతనేమయ్యాడండి? స్వస్థత పొందుకున్నాడు. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దేవుని సేవకులు, విశ్వాసులు శ్రమలో ఉన్నప్పుడు విశ్వాసుల కోసం మొరపెట్టినట్లయితే సేవకుల ప్రార్థన ఆలకించి ఆ విశ్వాసులకు శ్రమలో దేవుడు తోడుగా ఉండి ఆయన వాక్కు ద్వారా వారిని స్వస్థపరిచి విడిపిస్తాడని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, శ్రమలో ఉన్న విశ్వాసుల కొరకు దేవుని సేవకులు మొరపెట్టేవారుగా ఉండాలి. వారు మొరపెట్టినట్లయితే దేవుడు వారి మొర ఆలకించి విశ్వాసులు ఎవరైతే శ్రమలో ఉన్నారో వారిని దేవుని వాక్కు ద్వారా స్వస్థపరిచి దేవుడు వారు కలిగి ఉన్న శ్రమలో నుండి విడిపిస్తాడని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, మత్తయి సువార్త 9వ అధ్యాయము 27వ వచనం నుండి 31వ వచనం వరకు మనం చూసినట్లయితే, యేసు అక్కడి నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మను కరుణించమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగగా, వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. అప్పుడు యేసు, ఇది ఎవరికిని తెలియకుండా చూచుకొనుడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను. దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణించమని కేకలు వేశారు. శ్రమలో ఉన్న ఆ గుడ్డివారు దేవునికి మొరపెట్టారండి. దేవుడు ఏమన్నానండి? నేను మిమ్మల్ని స్వస్థపరచగలను మీరు నమ్ముచున్నారా అని దేవుడు అడిగినప్పుడు ఏమన్నారండి? వారు నమ్ముచున్నాము ప్రభువా అని వారు తెలియజేశారు. మీ నమ్మిక చొప్పున మీకు అవునుగా కానీ ఆ గుడ్డి వారిని దేవుడు స్వస్థపరిచాడు. ఆ దేవుని స్వస్థపరచంలోనే వారి కన్నులు తెరవబడ్డాయి. శ్రమలో ఉన్న మీరు దేవునికి మొరపెట్టేవారుగా ఉండాలి. శ్రమలో దేవుడు మీకు తోడుగా ఉంటాడని నమ్మేవారుగా ఉండాలి. దేవుడు వాక్యం ద్వారా మనతో మేము మాట్లాడుతున్నానంటే, మీరు శ్రమలో ఉన్న మీరు దేవునికి విశ్వాసంతో ప్రార్థన చేసేవారుగా ఉండాలి. అనారోగ్య సమస్య అయినా, ఆర్థిక సమస్య అయినా, వివాహమైనా, శత్రువులు తరుముతున్న పరిస్థితి అయినా, బిడ్డలేక బాధపడుతున్న అపజయమైనా, అవమానాలైనా, అప్పులైనా, వ్యాపారంలో అభివృద్ధి లేకపోయినా, సేవ గురించైనా, సేవలో అపజయాలైనా, సేవలో వస్తున్న వ్యతిరేకతలైనా, సేవ చేస్తున్నప్పుడు సాతాను మీ మీద వేస్తున్న బాణాల గురించైనా, ప్రతిదీ మీరు శ్రమలో ఉన్న మీరు
ప్రతిదీ దేవునికి మొరపెట్టాలి. ఎలా అని దేవుడు వాక్యం మాట్లాడుతున్నాడు, విశ్వాసంతో మొరపెట్టేవారుగా ఉండాలి. శ్రమలో దేవుడు నాకు తోడై ఉన్నాడని మీరు నమ్మాలి. అప్పుడే దేవుడు ఆయన వాక్ ద్వారా మిమ్మల్ని స్వస్థపరిచి మీరు కలిగి ఉన్న శ్రమల నుండి విడిపిస్తాడు. ప్రియ సహోదరి సోదరా, విశ్వాసం లేకుండా మీరు దేవుడి వాక్ ద్వారా స్వస్థత పొందుకోలేరు. విశ్వాసం లేకుండా మీరు దేవునికి మొరపెట్టలేరు. విశ్వాసం లేకుండా శ్రమలో దేవుని తోడుని మీరు పొందుకోలేరు. ప్రియ సహోదరి సోదరా, ఈ గుడ్డివారు దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమని యేసుక్రీస్తు ప్రభువారిని అడిగినప్పుడు, నేను మిమ్మల్ని స్వస్థపరచగలని మీరు నమ్ముచున్నారని యేసుక్రీస్తు ప్రభువారు అన్నప్పుడు వారు ఏమన్నారండి? నమ్ముచున్నాము ప్రభు అన్నారు. దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు, మీరు కలిగి ఉన్న శ్రమలో నుండి విడిపిస్తాడనే విశ్వాసం మీలో ఉండాలని, ఆ విశ్వాసం మీలో ఉన్నప్పుడే దేవుని వాక్కు ద్వారా మీరు స్వస్థత పొందుకుంటారు. మీరు దేవునికి ఏదైతే మొరపెట్టారో దేవుడు అది చేస్తాడని మీరు విశ్వసించినప్పుడే మీరు కలిగి ఉన్న శ్రమలో నుండి దేవుని వాక్కు ద్వారా స్వస్థత పొందుకొని ఉన్నతమైన విడుదల పొందుకుంటారు. ప్రియ సహోదరి సోదరా, విశ్వాసం మీకు ఉండాలి. మీరు కలిగి ఉన్న శ్రమలో నుండి విడుదల పొందాలంటే మీరు విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసంతోనే మీరు మొరపెట్టాలి. విశ్వాసంతోనే మీరు కలిగిన శ్రమలో నుండి దేవుడు విడిపిస్తాడని, దేవుడు ఆ శ్రమలో మీకు తోడై ఉండాలని నమ్మాలి. విశ్వాసంతోనే మీరు ఆయన వాక్కు ద్వారా మీ జీవితంలో మీరు కలిగిన శ్రమలో నుండి స్వస్థత పొందుకుంటారు. మీరు కలిగిన శ్రమలు మీ జీవితంలో మీరు కలిగిన శ్రమల నుండి ఉన్నతమైన విడుదల పొందుకుంటారని దేవుడి ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడతాను. ప్రియ సహోదరి సోదరా, కనుక మనము శ్రమలో విశ్వసించేవారిగా ఉండాలి. దేవుడు ఈ శ్రమ నుండి నన్ను విడిపిస్తాడని అతనితో ఈ ఉపదేశాన్ని ముగించుకున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి నాయన. అయ్యా, నీ వాక్కుగా నువ్వు మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి నాయన. అయ్యా, శ్రమలో మేము నీకు మొరపెట్టినప్పుడు నాయన తండ్రి నాయన తండ్రి నువ్వు మాకు ఉత్తరం ఇస్తావని నాయన తండ్రి నీ వాక్కు ద్వారా నాయన తండ్రి అయ్యా మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి శ్రమలో కూడా నువ్వు మాకు తోడే ఉంటావని నాయన తండ్రి యోసేపుకు చెరసాలలో తోడుగా ఉంది నాయన తండ్రి నీవు నిరూపించినందుకు నాయన తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి నాయన. అయ్యా నాయన తండ్రి మా జీవితంలో అన్ని వైపుల నుండి నాయన తండ్రి నాయన తండ్రి శ్రమలో వచ్చినా నాయన తండ్రి నాయన పైనుండి నీ ఉన్నతమైన సహాయం ద్వారా నీ వాక్ ద్వారా నాయన తండ్రి మమ్మల్ని స్వస్థపరిచి విడిపించి నాయన తండ్రి మా జీవితంలో అద్భుత ఆశ్చర్యకారాలు చేసి నీకు సాక్షులుగా నాయన తండ్రి ఉంచుతామని నీ వాక్ ద్వారా నాయన తండ్రి మమ్మల్ని స్వస్థపరిచి మా జీవితంలో అద్భుతాలు చేస్తామని నాయన తండ్రి అయ్యా ఈరోజు వాక్యం నువ్వు మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి నాయన. అయ్యా, మేమందరం కూడా నాయన తండ్రి అయ్యా ఆ గుడ్డివారు ఎలా అయితే నాయన తండ్రి నమ్ముచున్నాము అని ఆయన మమ్మల్ని కరుణించమని దావీదు కుమారుడా అని వేడుకున్నారని ఆయన తండ్రి మేము కూడా నాయన తండ్రి మేము కలిగి ఉన్న శ్రమలో నుండి నాయన నువ్వు మమ్మల్ని విడిపిస్తావని నాయన తండ్రి నమ్మే విశ్వాసాన్ని మాకును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. మేము కూడా నాయన తండ్రి విశ్వాసంతో నాయన తండ్రి ప్రార్థించేవారిగా నాయన శ్రమలోనైనా తండ్రి నీ తోడును పొందుకొని నాయన తండ్రి నీ వాక్ ద్వారా స్వస్థత పొందుకొని నాయన తండ్రి అయ్యా మేము మా జీవితంలో కలిగిన శ్రమలో నుండి విడుదల పొందుకొని నాయన తండ్రి నువ్వు మా జీవితంలో చేసే అద్భుత ఆశ్చర్యకారాలు చూసి నాయన తండ్రి నీకు సాక్షులుగా నాయన తండ్రి నీకు సాక్షులుగా నిలబెట్టే కృప మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అనేక దేవుని సేవకులు నాయన తండ్రి నాయన తండ్రి పౌలు ఎలా అయితే నాయన తండ్రి పోప్లి తండ్రి కొరకు మొరపెట్టినప్పుడు నేను నువ్వు స్వస్థపరిచావు నైనా. అనేక సేవకులు నైనా శ్రమలో ఉన్న బిడ్డల కోసం నాయన తండ్రి మొరపెట్టి నైనా వారి స్వస్థత పొందుకోవడానికి నాయన తండ్రి నీవే కృప చూపించి నడిపించి సహాయం చేయమని సమస్తం తండ్రి దేవానైనా నీ చిత్త ప్రకారం వేసిష్ట ప్రకారం పరిశుద్ధాత్మ దేని సహాయంతో నాయన తండ్రి ఏసునామములో నాయన తండ్రి ఉపవాస దినాల్లో మేము చేస్తున్న ప్రార్థనకు నాయన తండ్రి జవాబును అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఏసునామములో నాయన తండ్రి ఇచ్చిన ప్రాంతి బంగారు పదాలకి నాయన తండ్రి నీ కృప ద్వారా సమర్పిస్తూ అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రభునామమున మీ అందరికీ షలోమ్. ప్రియ సహోదరి సోదరులారా,